నమస్కారం అండి. నా పేరు బాలనాయుడు, జనసేన పార్టీ పైకిరావుపేట నియోజకవర్గం. వెల్కమ్ టు జనవాహిని బాలనాయుడు ఛానల్. ముద్రగడ పద్మనాభరెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రివర్యులు మరియు మాజీ ఎమ్మెల్యే మరియు మాజీ ఎంపీ అయినటువంటి ముద్రగడ పద్మనాభరెడ్డి గారి మీద ఒక మతిస్థిమితో లేకపోతే ఆయన అస్తవ్యస్తంగా యొక్క మైండ్ ఉన్నటువంటి ఒక యువకుడు వాళ్ళ ఇంటి మీద దాడి చేయడం, ఇంటి మీద దాడి చేసి ఆయన కారుని గాయపరిచి నష్టం కలిగించిన విషయం మీద ఆ యువకుడు హల్చల్ చేసిన దాని మీద అందరూ కూడా ఇటువంటి విషయాలని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మనము ఖండించాలి. అయితే దాడి చేయడం వరకు విషయం, కానీ దాడి చేసిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు చూస్తే చాలా హాస్యాస్పదమైనవి అన్నమాట. ఎందుకనంటే అక్కడ దాడి చేసిన వ్యక్తి తెల్లవారుజామున అక్కడ సంఘటన జరిగింది. అతను ఒక ట్రాక్టర్ తీసుకెళ్ళాడు, ఆ గేట్ని కొట్టి నెక్స్ట్ అక్కడ ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి కారుని గుద్ది సైడ్లో కొంచెం పార్ట్ని గుద్ది అన్నీ చేసిన తర్వాత అక్కడికి ఆ సంఘటన అయిపోయింది. కానీ ఉదయం మళ్ళీ అదే ముద్రగడ పద్మనాభరెడ్డి ఇంటికి వెళ్ళి నేను ఇలా చేశానని చెప్పి అందరికీ సంఘటన చెప్పుకుంటూ ఉంటే దాన్ని వీడియోగా చిత్రీకరించారు అక్కడ ఉన్నటువంటి కొందరు యువకులు. చిత్రీకరించిన తర్వాత ఆ యువకుడిని చావబాదారు. అతను రక్తపు మడుగుల్లో ఉంటుంటే అది కూడా వీడియో చేశారు. నా వల్ల కాదండి, నాకు ఒక 50,000 రూపాయలు వేరే వాళ్ళు ఇచ్చి పని చేయమన్నారని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. అది ఎవరిచ్చారు, ఏంటి, నిజంగా జరిగిందా అని చెప్పేసి మనం చూడాలి. ఎందుకంటే ముద్రగడ పద్మనాభరెడ్డి గారు ఇలా చేశాడు అలా చేశాడు పిచ్చి పిచ్చిగా అవుతుంది. మతిస్థిమితం లేనటువంటి ఒక గాలి యువకుడిలా కనిపిస్తాడు అన్నమాట. ఇక్కడ వరకు ఓకే. కానీ దీని మీద వెంటనే దాడులు, శవాల మీద క్లియర్గా రాజకీయం చేయాలనుకునే ఈ వైసీపీకి సంబంధించిన బ్యాచ్ మొత్తం ముద్రగడ పద్మనాభరెడ్డి గారి ఇంటికి వెళ్ళిపోయి పద్మనాభరెడ్డి గారిని పరామర్శించడం, మేము ఇది ఇలా చేస్తారు అలా చేస్తారని పరామర్శించవచ్చు. కానీ దానికి జనసేనకు ముడిపెట్టి ఈ అంబటని లేకపోతే వీళ్ళందరూ కూడా జనసేన సంబంధించిన దాడి చేశారు. జనసేన సంబంధించిన దాడి చేసి మనస్తత్వం ఉన్న వాళ్ళేనా? జనసేన సంబంధించి ఆ కుర్రోడు ఎవరో అతని మీద ఏ యొక్క లోపల మనసులో ఏముందో తెలియదు, ఆయన మైండ్లో ఏముందో తెలియదు, వెళ్ళి అక్కడ హల్చల్ చేశాడు. హల్చల్ చేసి ధ్వంసం చేశాడు. ఆ ధ్వంసం చేసిన దానికి జనసేనకు సంబంధించిన వాళ్ళు అని చెప్పడం. ఎందుకే చూస్తే తీరమో ఆ కుర్రోడు ఆ కిర్లంపూడోడే. ఆ కుటుంబ సభ్యులు ఎవరో చాలా అమాయకత్వంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏదో పొలంలో పనిచేసుకునే తత్వమే తప్పించి వాళ్ళకి ఇటువంటి విధ్వంసముల మీద లేకపోతే ఇటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళుగా అనిపించట్లేదు. అయితే దీనికి జనసేనకు సంబంధం ఏంటండి? దీనికి జనసేనకి ఎలా సంబంధం ఉంటుంది అంటే మీరే దాడులు చేసేసుకొని కోడికత్తులతో పొడి చేసుకుంటారు, గులకరాయి వేసి కొట్టుకుంటారు. లేకపోతే ఇవన్నీ కూడా ఇటువంటి సంఘటనలన్నీ చేసుకొని ఈ పాత తరం కాంతారావు సినిమా టైపులో ఉన్నటువంటి ఈ స్క్రీన్ ప్లేని పదే అమలు చేస్తే అసహ్యకరంగా ఉంది. ఎంత అసహ్యకరంగా ఉందంటే జనసేన వాళ్ళు పద్మనాభరెడ్డి ఇంటికి ఎందుకు వెళ్తారో, పద్మనాభరెడ్డిని ఎందుకు ధ్వంసం చేస్తారో, అసలు పద్మనాభరెడ్డికి ఇప్పుడు జనసేనకి సంబంధం ఏంటి? అసలు దీనికి ఏమైనా మాట్లాడకుండా అర్థం ఉందా? దానికి తగుదనమ్మ అనుకుంటే వీళ్ళందరూ వెళ్ళిపోయి మొసలు కన్నీరు కాచేయడం, వాళ్ళ దగ్గర ప్రతిదీ రాజకీయం చేసేసి పవన్ కళ్యాణ్ గారిని జనసేనని బదనాం చేసేద్దాం, పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీ ఇమేజ్ని తగ్గించేద్దామని మీరు అనుకున్న ప్రతిసారి మీ ఇమేజ్ తగ్గుతూనే ఉంటుంది. ఎందుకనంటే ఇప్పుడు పద్మనాభరెడ్డి గారు ఆయన అఫీషియల్గా పేరు మార్చేసుకున్నాడు. పేపర్ యాడ్ ఇచ్చుకొని మరి అతను గవర్నమెంట్ ద్వారా గెజిట్లో నా పద్మనాభరెడ్డిగా మార్చమని చెప్పేసి ఆయన మార్చేసుకున్నాడు. ఆయన ఇంకా కాపు ఉద్యమ నేత అంటారేంటి? మళ్ళీ కాపు ఉద్యమానికి ఆయన ఎప్పుడో దూరం అయిపోయాడు. ఎప్పుడు కూడా ఓన్ చేసుకోలేదు, అది అయిపోయింది ఆ రోజు. ఎందుకంటే ఈయన ప్రతిసారి పూటకో పార్టీ మారుస్తూ పూటకో వ్యవహారం చేస్తూ ఈయన దీని మీద చాలా అసహ్యకరమైనటువంటి కంచాలు కొట్టించడం, గరిట్లు కొట్టించడం. ఎవడు కొట్టించమన్నాడు రా బాబు? ఎవరు కొట్టించమన్నారండి మిమ్మల్ని? సో ఇది మీ యొక్క అసలు ఆ వయసుకి మేము వీడియో చేయాలన్నా సరే ఎంతో కొంత కొంచెం సిగ్గేస్తుంది. ఆ వయసుకి గౌరవించే వాళ్ళం కాబట్టి. ఈ పద్మనాభరెడ్డి పదే ఇంత క్రితం కూడా ఆయన 2009 ఎన్నికల్లో పిఠాపురంలో ఈనాటి అది కాకినాడ ఎంపీ అయినటువంటి వంగా గీత గారు ఆ రోజు ప్రజారాజ్యం నుంచి పోటీ చేస్తే ఈయన కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి బీఫామ్ ఇస్తే దాని మీద పోటీ చేశాడండి. ఈయన పోటీ చేసి థర్డ్ ప్లేస్ పరిమితం అయ్యాడండి. సో ఈయన వ్యవహార శైలి ఎలా ఉంటుందంటే కాపులు నేను ఏదో ఉద్ధరించాను, నా దగ్గరికి ఇలా రాలేదు అలా రాలేదు అనుకుంటూనే అసహనం వ్యక్తం చేస్తూ అసలు నేను ఎవడు చేయమన్నాడో కాపులు పేరు చెప్పుకొని నువ్వు పబ్బం గడుపుకొని రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదగడానికి ప్రయత్నం చేశాను. ఈ యొక్క మొత్తం ఇతివృత్తం హిస్టరీ చరిత్ర అంతా అందరికీ తెలిసిందే. ఈయన ఆ రోజుల్లో అంటే అమాయకులు ఉండేవాళ్ళు.
కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా నమ్మడానికి అవకాశం ఉండేది. ఈరోజు అమాయకులు ఎవరు లేరు కదా! ఎలా ఉంటారు? నువ్వు ఆ రోజు మరి కాపులకి నువ్వు ఇది చేస్తావు అనుకున్నోడి, ప్రజారాజ్యం అని ఒక పార్టీ పెట్టిన చిరంజీవికి నువ్వు అనుకూలంగా వ్యవహరించి మరి నువ్వు పోటీ అన్నా చేయాలా? లేకపోతే నువ్వే వెళ్ళి వాళ్ళని కలిసి మనలో ఒకడు వస్తున్నాడు కదా ఆ పార్టీని నువ్వు ఏదే విధంగా ఉండాలని సలహాలు సూచనలు ఇవ్వాలి. నీకు అది లేదు. విపరీతమైన అసూయ. కాపుల్లో నువ్వు అక్కడ పెద్ద పుడుంగు లీడర్ అయిపోవాలని చెప్పేసి నిన్ను ఎవడవమన్నాడు అసలు కాపుల కోసం? నా ఇష్టానుసారం మేము ఖచ్చితంగా కాపులుగా ఒక పార్టీ ఉండాలనుకున్నప్పుడు దానికి అసలు మీరు ఎవ్వరి వల్ల కూడా దానికి ఒక రికగ్నిషన్ రాలేదు. చిరంజీవి వల్లే గుర్తింపు వచ్చింది తప్పించి మీరందరూ కూడా కులాన్ని అడ్డంగా వాడుకొని మీ పదవుల్ని స్టేబుల్ చేసుకోవడానికి, పదవులు పొందడానికి, రాష్ట్ర స్థాయిలో చలామణి అవి ఇతర పార్టీలు బ్లాక్మెయిల్ చేయడానికి కులాన్ని ఉపయోగించుకున్నటువంటి కుసంస్కారులు మీరు. దానికి నువ్వేదో అందరినీ ఉద్ధరించినట్టుగా మాట్లాడడం అది భావ్యమైనటువంటి అంశం కాదు. అయితే ఇక్కడ జరిగినటువంటి సంఘటనకి జనసేనకి ముడిపడ్డము, జనసేనకు ముడిపట్టి వైసీపీ గ్యాంగ్ అంతా వెళ్ళిపోయి ఆయన యొక్క కన్నీరు నువ్వు ఎంత కన్నీరు కార్చినా గీత, కన్నబాబు, ఇప్పుడు దోరపూడి చంద్రశేఖర్ రెడ్డి అంటే రెడ్లు కాబట్టి వెళ్ళాడు అనుకుందాం. దెక్కంపూడి రాజా, మీరు అంతమంది పోయినా సరే, మీరు ఎంతమంది వెళ్ళినా సరే ఇక్కడ కన్సాలిడేషన్ కాపు కమ్యూనిటీ నుంచి రాదు. ఎందుకంటే కమ్యూనిటీలో ఆల్రెడీ పోలరైజ్ అయిపోయి ఉంది. ఆ పోలరైజ్ అయిపోయినటువంటి ఓటు బ్యాంకు ఎవరికి చెందుతుందో అందరికీ తెలుసు. జనసేన పార్టీ మీద పదే బురద చల్లడం వల్ల మీ యొక్క వ్యక్తిత్వాన్ని మీరే తగ్గించుకుంటుంటారు. అసలు జనసేన పార్టీకి ఆ యువకుడికి సంబంధం ఏంటి? అల్చల్ చేశారంటే దాని మీద వెరిఫికేషన్ చేస్తారు. అసలు ఎందుకు ఇలా చేశారండి? ఉన్న గౌరవం ఇంకా పద్మనాభరెడ్డి తగ్గించుకోవడం తప్పించి ఇందులో పెద్దగా ఒరిగేది ఏమీ లేదు. నీకు నీతి నిజాయితీ ఎన్ని ఉన్నాయని చెప్పేసి నీకు చెప్పుకోవడం కాదు, ఎదుటి వ్యక్తుల అభివృద్ధిని కూడా ఆహ్వానించే మనసు ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఏమవుతుందంటే ఈ వైసీపీలో ఉన్నటువంటి కొన్ని రాయలసీమలో ఉన్నటువంటి కొన్ని సంస్కృతిని తీసుకొచ్చి పద్మనాభరెడ్డి మీద ప్రయోగిస్తారేమో చూసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు లేదంటే వైసీపీ పార్టీకి అనుకూలంగా ఈయన వైసీపీ పార్టీలో నాయకుడు కాబట్టి అక్కడ కాపు ఉద్యమ నేతను రాయకండి. కాపు ఉద్యమ నేత కాదు, ఆయనకి కాపులకి చాలా దూరం ఉంది. ఆయన ఎవరో కన్సిడర్ చేయలేదు. వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు ఈయన ఆయనకు అనుకూలంగా ఉంటారు, వైసీపీ లేనప్పుడు మాత్రం ఇతను ఈ విధమైన డ్రామాలు ఆడతారు. కాబట్టి దీని మీద ఖచ్చితంగా దర్యాప్తు జరపాలి కూటమి ప్రభుత్వం. దర్యాప్తు జరిపి ఆ కుర్రోడికి నిజంగా మతిస్థిమితం లేకుండా ఇలా చేశాడా, లేదంటే ఎవరైనా కానీ ఈయనకి ఇచ్చి పురుగెళ్ళిపోయారా అనే అంశాలని శోధించాలి. ఎంత శోధించినా కోడికత్త అంశమే బయటికి పరిగ్గా రాలేదు, నివృత్తి కాలేదు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని పద్మనాభరెడ్డి గారిని హాని తలపెట్టి దాని ద్వారా సింపతి పొందామని చెప్పేసి ఏమని అనుకుంటున్నారేమో. ఇదంతా కూడా చెల్లంది. అతనికి ఏ హాని జరిగినా సరే అది ఒక రకమైనటువంటి ముఠా సంస్కృతి నుంచి వచ్చిందే చెప్పించి దాని మీద సింపతిని గెయిన్ చేసి దాని మీద ఏమైనా నాటకాలు ఆడి 4 చిల్లర ఓట్లు సంపాదించుకుందామని చూసుకుంటున్నారేమో వైసీపీకి సంబంధించినటువంటి ఒక ముఠా. ఈ ముఠానే ముందే పసిగట్టుకొని పద్మనాభరెడ్డి గారు దృష్టిలో ఉంచుకొని కొంచెం దూరంగా మెయింటైన్ చేయండి. ఎందుకంటే వయసు కూడా పెరిగింది. మీకు వయసు కూడా పెరిగినప్పుడు సహజంగా ఆరోగ్య సమస్యలు అవి వస్తాయి. వీళ్ళు ఎంతకైనా తెగించి ముఠా సంస్కృతి కాబట్టి అవసరం అంటే మీ మీద వాళ్ళే దాడి చేస్తారు. దాడి చేయించి ఒక పథకం ప్రకారం సింపతి గెయిన్ చేయాలని చెప్పేసి డ్యాన్స్లు ఆడతారు. కాబట్టి జనసేన పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి మేము పూర్తి హామీ ఇస్తున్నాం, పద్మనాభరెడ్డి గారు కాదు ఏ రెడ్డి గారి మీద కూడా జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరో వెళ్ళరు, ఎవరో దాడులు చేయరు. దాడులు చేసే సంస్కృతి పవన్ కళ్యాణ్ గారు మాకు చెప్పలేదు. జనసేన పార్టీలో ఆ విధమైనటువంటి సంస్కృతి లేదు, ఉండదు, రాబోదు. ఎందుకంటే మేము 10 మందికి మంచి చేయడానికి వచ్చేది తప్పించి అంత బలంగా ఉన్నటువంటి పిఠాపురంలో మీరు వెళ్ళి డైరెక్ట్గా సినీ యాక్టర్లను తరిమేయండి అని చెప్పేసి అన్నారు. మీ నోటికి ఏమొస్తే అది మాట్లాడతారు, మీ కూతురి మీద మాట్లాడతారు, ప్రాపర్టీస్ అంటారు. ఏంటండి, కన్న బిడ్డలను కూడా ఈ విధంగా మీరు మీ ఈగోకి పోయి బదనం అవుతున్నారు తప్పించి మీ తాతలు మీ తండ్రులు మీ వరకు ఓకే ఏదో విధంగా అలాగా ఎమ్మెల్యేలుగా వివిధ రకాలటువంటి స్థాయి పదవులు పొందారు. కాబట్టి ఇటువంటి దాడులు ఇప్పుడే చేశారంటే ముందు మీ మీద ఏమైనా చేయొచ్చు. వీళ్ళే క్రియేట్ చేసి మిమ్మల్ని బలిపశం చేస్తారేమోనని చెప్పి మాకు అనిపిస్తుంది. మీ ఆరోగ్యం జాగ్రత్తగా ఉంచుకొని జనసేన మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, మరియు మా కాపు సామాజిక వర్గం మీద మీ యొక్క అక్కసను వెళ్ళగకుండా మీరు చాలా జాగ్రత్తగా శాశ్వత జీవితాన్ని గడుపుతారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన.